హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? అండ్ గైస్, మీకు వీడియోస్ యాక్యురేట్గా రెజొనేట్ అవుతున్నాయి, కనెక్ట్ అవుతున్నాయి, ఇంత కష్టపడి చేస్తున్నా. సో లైక్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఒకసారి మర్చిపోయి ఇవ్వలేకపోతున్నారా? డైలీ లైక్స్ చేసే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి గ్రాటిట్యూడ్ మా. బట్ చూసి కూడా రెజొనేట్ అయ్యి కూడా ఫ్లోలో పక్కకి వెళ్ళిపోతున్నారా లేకపోతే తెలీదు. బట్ జస్ట్ అడుగుతున్నాను. ఎనీవే, ఒకరు కష్టము ఎంత నేను బిజీ షెడ్యూల్లో ఉన్నా మీకోసం నేను వీడియో చేసి పెడతా. సో జస్ట్ ఒక కాంప్లిమెంట్ లాగా, అది కాంప్లిమెంట్ కూడా వద్దు. ఒక అక్క మా కోసం ఇంత చేస్తుంది, మేము ఒక లైక్ చేయలేమా? ఏముంది, బటన్ ప్రెస్ చేయడమే కదా. అదంతే. మనిషి సైకాలజీ ఏంటంటే, నేను ఇచ్చే లైక్తో వాళ్ళు ఎక్కడ పైకి వెళ్ళిపోతారో. తప్పమ్మాది. లైక్ అనేది ఎందుకు అనంటే, యూట్యూబ్ నామ్స్ ప్రకారం మీరు లైక్ చేస్తే వీడియో ముందుకు వెళ్తుంది. ఇంక ఎంతమందికి రీచ్ అవ్వాలి పదే 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 చెప్తున్నాను నేను. ఎందుకంటే మా ఇంట్యూషన్స్కి మాకు తెలుస్తాయి. ఇంకెవరికో ఈ వీడియో వెళ్ళాలి, చేరాలంటే ఇక్కడ టెక్నికల్ ఇదేంటి, యూట్యూబ్ లైక్స్ హైప్స్ ఎక్కువ చేస్తే వీడియోని ఎక్కువ ముందుకు పంపుతుంది. బస్ అంతే. నాకు వచ్చేది ఏం లేదు. తర్వాత ఎవరు ఫ్రీ వీళ్ళు అంతే. సరే, ఏ తోడు లేకుండా ఒంటరిగా నేను ఎంత నలిగిపోయానో నాకే తెలుసు. మీ దయ వల్ల మీరు చెప్పిన మాటల వల్ల నేను ధైర్యం తెచ్చుకొని ఒంటరిగా బతకడం నేర్చుకున్నాను. ఇప్పుడు సడన్గా నా దారిగా నేను చూసుకొని బ్రతుకుతున్నాను. హ్యాపీగానే ఉన్నాను. నిజం చెప్పాలంటే నేను నిజంగా హ్యాపీగా ఉన్నాను. తన గురించి ఆలోచన రోజు నేను ఏమనుకునేదాన్నంటే, మీరు చూసేటప్పుడు మీరు చెప్తా ఉంటారు కదా, పర్సన్ నుంచి కాల్ వస్తుంది, మెసేజ్ వస్తుంది అనేసి చెప్తా ఉంటారు కదా. నేను ఈ రోజు నా పర్సన్ నుంచి కాల్ వస్తుంది, ఈ రోజు మెసేజ్ వస్తుంది, ఈ రోజు మాట్లాడతాడని దాదాపు 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేశాను. ఏ రోజు రాలేదు. నేను ఈ వీక్ అయిపోయిందేమో, నేను నిజంగా తన గురించి ఆలోచించడమే మానేశాను. సడన్గా నాకు కాల్ వచ్చింది. అప్పుడు అనిపించింది, ఇన్ని రోజులు నేను మనసులో పెట్టుకొని వస్తుంది అని ఎదురు చూశాను. అప్పుడు రాని ఫోను. తన గురించి ఆలోచించడం మానేశాను. తన గురించి ఏ చిన్న యోచన కూడా చేయట్లేదు ఇప్పుడు నేను. అలాంటప్పుడు ఇప్పుడు వచ్చేసింది కాల్ చేయడానికి. ఇది ఎందుకు వినిపిస్తున్నానంటే, మీకు చాలాసార్లు చెప్తాను, ఎదురు చూడొద్దు, అబ్సెషన్గా ఎదురు చూడొద్దు. మీరు ఎంత అబ్సెషన్గా ఎదురు చూస్తారో, మీరు ఇది మీ పర్సన్ కోసం వెయిట్ చేసి విషయంలో అయినా, లేకపోతే మీరు ఏదైనా ఎఫర్ట్స్ పెట్టి కష్టపడి ఒక పని చేసి దానికోసం రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా, అలాంటి వాళ్ళకి నేను ప్రతిసారి చెప్తూ ఉంటా, వెయిట్ చేయొద్దు. మీ పని, మీ కర్తవ్యం మీరు చేశారా, వదిలేయండి. ఫలితాన్ని దేవుడికి వదిలేయండి. ఖచ్చితంగా మీరు చేసిన పని జెన్యూన్ అయితే, మీ మనసు జెన్యూన్ అయితే ఖచ్చితంగా రివార్డ్స్ తిరిగే వస్తాయి. ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు చెప్పింది కూడా. కర్మ చేయడమే నీ వంతు, ప్రతిఫలం గురించి ఆశించొద్దు. అది ఎలా ఏం చేయాలో నేను చూసుకుంటా, నాకు వదిలే. ఇప్పుడు ఈ అమ్మాయి కర్ణాటక అనుకుంటా. సో అక్కడి నుంచి నాకు మెసేజ్ చేసేది, చాలా రోజులు అయింది చేసి కూడా. బట్ నాకు చెప్తున్నాను కదా, నాకు అసలు కమ్యూనిటీ పోస్ట్లో ఫీడ్బ్యాక్స్ మెసేజెస్ పెడితే ఇన్ని ఉంటాయి. బట్ నాకు టైం లేక నేను పెట్టలేకపోతున్నాను. ఎడిటింగ్ చేయాలి, ఎన్ని తలకాయ నొప్పులన్నీ ఉంటాయి. ఎందుకంటే ఫోన్ నెంబర్స్ ఇన్ని ఉంటాయి, అవి తీసేయాలి కదా. సో అవి సరే. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఈ అమ్మాయి 3 years నుంచి రేప్ చేస్తారు మా పర్సన్ అక్క చెప్తుంది కదా. ఇట్లా వెయిట్ చేస్తూ ఎప్పుడైతే ఒక 1 week బిఫోర్ ఇంకా అసలు ఆలోచించడమే మానేశారో, 1 week ఆఫ్టర్ ఆ పర్సన్ నుంచి కాల్ వచ్చింది.
ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే మీ ఎనర్జీస్ ఇస్తూ ఉంటారో వాళ్ళు నాకు అందుతున్నాయి కదా, నాకు ఫుడ్ అందుతుంది కదా, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడైతే మీరు ఎనర్జీస్ ఇవ్వడం ఆపేస్తారో, అంటే ఫుడ్ ఇది సోల్ ఫుడ్, అప్పుడు అరే నాకు ఫుడ్ అందట్లేదే, ఏదో తనేంటి నా గురించి ఆలోచించట్లేదా, లేకపోతే ఏదో ఒక మిస్సింగ్ ఎనర్జీస్ ఉంటుంది వీళ్ళకి. వెళ్ళిపోయే వాళ్ళు కూడా వెనక్కి తిరిగి చూస్తారు, ఏం జరిగింది, ఎందుకు నాకు ఆ ఫీల్ రావట్లేదు, అలాంటిది అప్పుడు అప్రోచ్ అవుతారు. ఇది యూనివర్సల్ లా అనుకోండి. సరే, అర్థమైంది కదా ఇప్పుడు? అక్క నిన్న రీడింగ్ సూపర్ అక్క. నిన్న రీడింగ్లో మీరు ఏంటంటే చెప్పారు అవన్నీ నాకు జరిగినాయి అక్క. నా విషయాలు అన్నీ జరిగాయి అక్క. అతను నాకు రాత్రికి నాతో అన్నీ మాట్లాడాడక్క. నా పర్సన్ నాతో రాత్రి అన్నీ మాట్లాడాడక్క. మీరు ఎలాగైతే పాజిటివ్గా ఏంటి జరుగుతాయి అనేసి మీరు చెప్పారు, అలాగే జరిగిందక్క. అన్ని మనిషి బాగా మాట్లాడాడక్క. ఈ మధ్య పర్లేదక్క, బాగా మాట్లాడుతుందక్క. మీ ధైర్యం కూడా చెప్తానులక్క, మాటలు కూడా బాగా ఆడుతానక్క. నీకు ఎందుకు నేను అన్నాను కదా, చెప్పలేకపోతున్నాను, నా ఖాళీ కూడా ఉండట్లేదక్క చెప్పడానికి ఈ మధ్యన. కానీ నన్ను రీడింగ్ మాత్రం సూపర్ అక్క, బలి చెప్పారక్క. మీరు యాజిటివ్గా ఎలా చెప్పారు అలాగే జరుగుతుంది అక్క ఇప్పుడు నా విషయంలో. మా ఆయన ఇన్ని. హలో అని అక్క, నమస్కారం అక్క, బాగున్నారక్క? అక్క నేను వారం కింద సీడీఎల్ అక్క, దర్శనం మంచిగా అయింది, వచ్చినాము. రిటర్న్లో వచ్చేటప్పుడు ఇయర్ ఫోన్స్ చెవులో పెట్టుకొని నీది రీడింగ్ వస్తుంది కదక్క, నాకైనా ఇంకెవరికో అనుకున్నాక. అట్లా పోలీస్ స్టేషన్ కేసు అయ్యేది, కర్మ అనేది ఎలా చూపిస్తుందో తెలియదు అన్నది నేను ఇంకెవరికో అనుకున్నాక. మా ఇంట్లో నా హస్బెండ్కే జరిగింది కథ. వచ్చిన 3 daysకే అట్లా రీజన్ లేదే ఎవడో తిట్టిండు నన్ను అని ఈయన మీద కేసు పెట్టడం ఏంటో. పొద్దున్న లేచినాడు 2 కానిస్టేబుల్ వచ్చి ఈయన తీసుకుపోయినాక నా ఫ్యామిలీని తీసుకుపోయి, మా అమ్మ నాన్నని మా తమ్ముళ్ళని తీసుకుపోయి ఈయన బయటికి తీసుకొచ్చినాక నా ధైర్యంతో నేను తీసుకొచ్చిన అమౌంట్ కూడా ఖర్చు పెట్టుకున్నా. షాక్. ఇది నేను ఒక వీడియోలో చెప్పానంట, నాకు గుర్తులేదు, అక్కడ ఎనర్జీస్ ఏమొస్తే నేను చెప్తూ ఉంటా. ఏంటంటే ఈరోజు సమ్ లీగల్ ఇష్యూస్లో ఇరుక్కుంటారు, పోలీస్ స్టేషన్ ఇష్యూస్ ఇవి జరుగుతాయి అని నేను చెప్పానంట. సో ఆ రోజు తను షిర్డీ నుంచి రిటర్న్ వస్తూ ఆ వీడియో విన్నారంట. షిర్డీ నుంచి వచ్చిన 3 daysకే అన్నెసరీగా ఎవరో వీళ్ళ హస్బెండ్ మీద బ్లేమ్ చేసి, పొద్దున్నే 2 కానిస్టేబుల్స్ వచ్చి వాళ్ళ హస్బెండ్ని అలా పేరెంట్స్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇవన్నీ జరిగినాక నేను షాక్ అయిపోయాను. ఎవరికో అనుకున్నాను, కానీ అసలు ఏమీ రీజన్ లేకుండా స్తబ్దుగా నార్మల్గా వెళ్తున్న లైఫ్లో ఇలా సడన్గా ఇది జరిగిందంటే ఆ రోజు మీరే గుర్తొచ్చారు, మీరు చెప్పిన ఆ వీడియోనే గుర్తొచ్చింది, మాటలే గుర్తొచ్చినాయి అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. హలో అని అక్క, నమస్కారం అక్క. మీరు చెప్పినట్టు ఈరోజు 6:30కి ఫోన్ వచ్చింది కదా, ఫోన్ వచ్చాక ఇక్కడ వచ్చారు. ఈరోజు ఇది మీకు సరిగా వినపడలేదని చెప్తున్నా. ఈరోజు 6:30కి తను కాల్ చేశారు. చాలా రోజుల తర్వాత నేను కాల్ లిఫ్ట్ చేసే లోపలే తను కట్ చేశారు. తర్వాత మళ్ళీ కాల్ చేశారు, నేను లిఫ్ట్ చేయలేదు అని తను చెప్పుకుంటూ వచ్చారు. ఇదంతా ఎందుకనంటే వీడియోస్ ఎంత యాక్యురేట్గా ఉంటాయి అనేదానికి ఇక నేను వీడియోస్ చెప్పి వదిలేను, ఫీడ్బ్యాక్స్ కూడా మీకు వినిపిస్తా, ఓకేనా? ఇబ్బంది అనుకోకుండా వినండి, తెలుసుకోవాలి, ఓకేనా? అందువల్ల సరే, టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. ఈరోజు మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్యలో ఏం జరుగుతుంది? ఫస్ట్ అసలు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ పరిస్థితి ఏంటి, ఎట్ ప్రెజెంట్ ఆ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి చూద్దాము. ఎలాంటి కండిషన్లో ఉన్నారు వాళ్ళు అనేది చూసిన తర్వాత మిగతాది చూద్దాం. సరే, మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. థర్డ్ పార్టీని అసహించుకోవడం లేకపోతే తిట్టడం ఇలాంటివి చేయమాకండి. ఎనర్జీస్ని బ్యాలెన్స్డ్గా పెట్టుకోండి. పాజిటివ్ వద్దు, నెగిటివ్ వద్దు. ఒక్కొక్కసారి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా మీ మంచికే ఉంటుంది. ఎందుకంటే మీ పర్సన్కి ఆ డిఫరెన్సియేషన్ తెలియాలి, ఎవరేంటి అనేది తెలుస్తుంది, డివైన్ తెలుపుతుంది. ఒక్కోసారి ఆ ఇంపార్టెన్స్ తెలపడానికి కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఎంటర్ అవుతూ ఉంటాయి. సో అందువల్ల ఎవరి కర్మ లేకుండా మీ పర్సన్ తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీకి కర్మ బాకీ ఉండొచ్చు, కార్మిక్ సిచ్యువేషన్స్ అవన్నీ. సో అక్కడ కార్మిక్ లెసన్స్ దెబ్బలు తగిలించుకొనే
వాళ్ళు లెసన్స్ నేర్చుకోవాలి, రావాలా. అప్పుడు వాళ్ళిద్దరికీ మధ్య ఉన్న కర్మాస్ బ్యాలెన్స్ అయిపోతాయి. ఈ లెసన్స్లో ఎవరేంటి అనేది, మీరేంటి, వాళ్ళేంటి అనేది అన్నీ వీళ్ళు అనలైజ్ చేసుకోగలుగుతారు. సో చాలా ఉంటాయన్నమాట, డీప్ సబ్జెక్ట్ అది. ఏది ఏమైనా అసలు ప్రజెంట్ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ పరిస్థితి ఏంటి చూద్దాం. మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. అట్ ద సేమ్ టైం థర్డ్ పార్టీ నేమ్ తెలిస్తే చెప్పుకుంటూ ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక నెగిటివ్ ఎనర్జీస్ మాత్రం పంపించొద్దు, ఇవ్వద్దు. స్టేబుల్గా ఉండండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ పర్సన్స్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వీళ్ళ పర్సన్స్ ఎనర్జీస్ ఏంటి మాకు తెలియపరచండి. ప్రస్తుత పరిస్థితులు ఏంటి తెలియపరచండి ఏంజల్స్. మా కొత్తగా సబ్స్క్రైబర్స్ చాలామంది వచ్చున్నారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఇక్కడ థర్డ్ పార్టీ అంటే నాట్ ఓన్లీ రొమాంటిక్ థర్డ్ పార్టీ, బట్ ఆల్సో హిజ్ ఆర్ హర్ కెరియర్, సిచ్యువేషన్స్, తన సర్కమ్స్టాన్సెస్, తన బిహేవియర్ ప్యాటర్న్స్, తన మెంటాలిటీ, తన ఫ్యామిలీ ఇష్యూస్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. మీ ఇద్దరి మధ్య ఏదైతే అబ్స్టాకిల్స్ ఉన్నాయో, మీ పర్సన్ మైండ్ సెట్తో సహా మీ ఇద్దరు దూరం అవ్వడానికి, మీ ఇద్దరి మధ్య ఈ డిస్టెన్స్ పెరగడానికి ఏదైతే రీజన్స్ ఉన్నాయో అవన్నీ కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్. ఇన్ బిట్వీన్ రీడింగ్లో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ వస్తే నేను స్పెసిఫిక్గా చెప్తాను, ఓకేనా? క్లియర్ కదా? ఒకవేళ థర్డ్ పార్టీ ఉందో లేదో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు వాళ్ళు అనవసరంగా థర్డ్ పార్టీని మేనిఫెస్ట్ చేసుకొని రియాలిటీలోకి తెచ్చుకోవద్దు, ఊహల్లోకి వెళ్ళొద్దు, ఓకేనా? వినండి, జాగ్రత్త పడండి, అంతే. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కరెంట్ ఎనర్జీస్ ఏంటి? ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్, 7 చక్ర ఆర్కేంజల్ యూరియల్, 1st చక్ర ఆర్కేంజల్ మైకేల్. క్లారిఫై చేస్తాను, కంగారు పడకండి. సరే, ఫస్ట్ ఇవి క్లారిఫై చేసిన తర్వాత వాట్ ఈస్ వాట్ అని చూద్దాము. ఇక్కడ మీ పర్సన్ ఏజ్ కావచ్చు, థర్డ్ పార్టీ ఏజ్ కావచ్చు, మీ ఏజ్ కావచ్చు. ఎందుకంటే మీతో నేను వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాను కాబట్టి ఇక్కడ మీ పర్సన్ పరిస్థితుల్లో, ప్రస్తుతం కరెంట్ పరిస్థితుల్లో మీ ఎనర్జీస్ కూడా అప్లికబుల్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీసే కదా, వాళ్ళ లోపల మీ ఎనర్జీస్ ఉంటాయి, థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. సో వాళ్ళ పరిస్థితి చూస్తున్నాం, ఇక్కడ కరెంట్ పరిస్థితి చూస్తున్నాం మనం. వాళ్ళు ఎక్కడైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నా కూడా, అక్కడ ఇరుక్కొని ఉన్నా కూడా, అది తన ఫ్యామిలీ అయినా ఇంకెక్కడైనా అది అనవసరం. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ప్రస్తుతం అనేది మాత్రమే ఈ టాపిక్ ఇక్కడ. ఆఫ్టర్ దట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళకి థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చూస్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నారు? ప్లీజ్ గైడ్ మీ. వై ఈజ్ దిస్ ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్? ఇక్కడ థర్డ్ పార్టీది కానీ, మీది కానీ, మీ పర్సన్ది కానీ డేట్ ఆఫ్ బర్త్ లేదా బర్త్ ఇయర్స్, ఎన్ని సంవత్సరాలు, ఏజ్ కావచ్చు. 48, 41, 35, 54, 53, 54 ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి. అండ్ 11, 7, 49 అండ్ మీ బర్త్ డేట్స్ 6, 5, 8, 9, 12, 3, 2, 13, 4,
14 ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి. రాసులు మనం రీడింగ్లోకి వెళ్ళిన తర్వాత చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. వై ఈస్ దిస్ ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్ హియర్ ఏంజల్స్? వై ఈస్ దిస్ ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్? అది తన ఎమోషన్స్ని ఈ పర్సన్ ఒకప్పుడు లాజికల్గా థింక్ చేస్తూ ప్రాక్టికల్గా ఉండే యాటిట్యూడ్ బిహేవియర్తో ఉండే పర్సన్ ఈరోజు తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. తనలో ఉన్న దేనికి కూడా మీతో న్యూ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. అటు ఫ్యామిలీ, మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ సమ్వేర్ మ్యారీడ్ అయి ఉంటే అటు ఫ్యామిలీ, ఇటు మీ విషయంలో చాలా ఇమ్మెచ్యూర్ యాక్షన్స్ తీసుకొని ఉన్నారు. వీళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఉన్నారు. అటు ఫ్యామిలీ, ఇటు ప్రేమ. మీతో ఎమోషనల్గా న్యూ స్టార్ట్ చేయాలని మనసులో ఉవ్విళ్ళు ఊరుతున్నారు. బట్ తొందరపడకూడదు. ఆల్రెడీ తొందరపడి ఒక తప్పు చేశాం, తొందరపడొద్దు అని వాళ్ళకి వాళ్ళే బ్యాలెన్స్డ్గా కంట్రోల్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఏంజల్స్ని కూడా, అంటే దేవుణ్ణి కూడా కోరుకుంటున్నారు. తన నిన్న మొన్నే పౌర్ణమి ఎనర్జీస్ నిదానంగా ఇదవుతున్నాయి కదా. సో ఈ బిట్వీన్లో వాళ్ళల్లో ఎమోషన్స్ జాగృతం అవుతున్నాయి. వాళ్ళు దాన్ని సప్రెస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీతోనే వాళ్ళకి చూడండి, ఇక్కడ మీతోనే వాళ్ళకి కంప్లీషన్. ఇది 1 ఏస్ ఆఫ్ కప్స్, 10 ఆఫ్ కప్స్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఫుల్ బ్యాలెన్స్ మీతో ఉంటేనే ఉంటుంది వాళ్ళకి. అంటే ఒక సెల్ఫ్ సఫిషియెంట్ సంతృప్తి అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ వాళ్ళకి. మీతోనే ప్లెజరు, సంతోషము ఇవి కనపడుతున్నాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు అనేది కనపడుతుంది ఇక్కడ. అండ్ ఈ రిలేషన్ని గ్రోత్ వైపుగా తీసుకెళ్ళాలి. ఎలా, దాని గురించి కూడా వాళ్ళు టూ మచ్గా ఆలోచిస్తున్నారు, డివైన్ని ప్రే చేస్తున్నారు అనేది కనపడుతుంది. సరే, వై ఈస్ దిస్ 7 చక్ర ఆర్కేంజల్ యూరియల్ హియర్ ఏంజల్స్? ఓకే, పాస్ట్ పర్సన్ ఎవరు? మీరే కదా. సో మీ విషయంలోనే మీకు చేసిన అన్యాయానికి మీతో రియూనియన్ అవ్వాలి. మీకు పాస్ట్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు ఈ పర్సన్. ఎంతసేపు మీ నుంచి పొందారే తప్ప ఆ పొందిందే ఈరోజు వాళ్ళకి గుర్తొస్తుంది. ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్. సో ఈ పర్సన్ ఎంతసేపు వాళ్ళ సర్కమ్స్టాన్సెస్, వాళ్ళ సొసైటికల్ ఇష్యూస్, అంటే సొసైటీ ఏమనుకుంటుందో, ఫ్యామిలీ ఏమంటారో, ఎక్కడ పరువు, ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు కనపడుతున్నాయి. వాళ్ళు అందువల్ల మీ విషయంలో ఫైరీ ఎనర్జీస్ ఉన్నా కూడా ఈ పర్సన్ తనకి నచ్చిన వేలోనే వాళ్ళు ఈ రిలేషన్ని డీల్ చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడూ కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. ఎప్పుడు మీ నుంచే ఆశిస్తూ వచ్చారు. ఫైనల్లీ ఈ రిలేషన్ డెడ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మీతో పాస్ట్ మెమోరీస్లో ఉన్నారు. పాస్ట్ మెమోరీస్ని రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. మీతో వాళ్ళు ఎప్పటికీ కూడా మిమ్మల్ని మర్చిపోలేక ఎమోషన్స్లో అన్ని కప్స్ ఎనర్జీసే వస్తున్నాయి చూడండి. ఎమోషన్స్లో అన్ని రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. మీతో రీయూనియన్ అవ్వాలి అని ఆశపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ 7 చక్ర వాళ్ళ హై చక్రాస్ అనేవి చాలా బ్యాలెన్స్డ్గా చేంజ్ అవుతున్నాయి అనేది కనపడుతుంది. అన్ని బ్లాక్లో ఉన్న ఎనర్జీస్ ఇప్పుడిప్పుడే చక్రాస్ ఓపెన్ అవుతున్నాయి అన్నమాట. మంచిదే. సరే, ఇక్కడ మీకు ఏదైతే ఈ పర్సన్ అన్యాయం చేస్తున్నారో, ఏదైతే కర్మ వాళ్ళు గెయిన్ చేసుకొని ఉన్నారు, వాళ్ళకి తెలుసు. వాళ్ళ స్వార్థంతోనే వాళ్ళు మీ రిలేషన్ నుంచి బయటకు వెళ్ళారు, మీకు అన్యాయం చేశారు, ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు ఈ రిలేషన్లో అనేది వాళ్ళకి తెలుసు. బట్ ఇప్పుడు
వాళ్ళు సమ్ చేంజెస్ కోరుకుంటున్నారు, మార్పు కోరుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య ఏదైతే నో కాంటాక్ట్ సపరేషన్ సిచ్యువేషన్ ఉందో దాని నుంచి అది ఎండ్ చేసుకొని మీ సిచ్యువేషన్ చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో మీకు చేసిన దేనికైనా అనుకోండి కర్మాస్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఓకేనా? సో యాక్షన్ ఓరియంటెడ్గా యాక్షన్ తీసుకోవాలి. దీని మీదే ఫోకస్ పెట్టాలి. డిటర్మినేషన్గా యాక్షన్ తీసుకోవాలి. నేను ఎటువంటి డిస్ట్రాక్షన్స్కి గురి కావద్దు. ఎందుకంటే ఈ పర్సన్ ఆల్రెడీ పాస్ట్లో మీ లైఫ్లో ఉంటూనే అదర్ డిస్ట్రాక్షన్స్కి గురై ఉన్నారు. ఇంకా అర్థం చేసుకోండి. సో ఆ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. సో ఇప్పుడు కూడా మీ లైఫ్లోకి రావడానికి వాళ్ళు ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇప్పుడు వచ్చి అప్రోచ్ అయితే మంచి చెడు ఎట్లా ఉంటుంది రియాక్షన్ అన్నీ వాళ్ళే బేరీ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ. ప్లీజ్ ఏంజల్స్, ఫస్ట్ చక్ర ఆర్కేంజల్ మైకెల్. మీ పర్సన్కి అన్ని చక్రాలు ఒకేసారి ఓపెన్ అవుతున్నట్టున్నాయి. ఓకే, అన్ని చక్ర కార్డ్సే వచ్చినాయి ఇక్కడ ఏంజల్స్. అంటే ఈ రిలేషన్లో ఏంజల్ ప్రొటెక్షన్ ఉంది. ఏంజల్స్కి సంబంధించి మీ ఇద్దరికి రిలేషన్కి సంబంధించి ప్రొటెక్షన్ ఎక్కువగా ఉంది అనేది కనపడుతుంది. అండ్ ఫస్ట్ చక్ర ఆర్కేంజల్ ఏంటంటే మీ పర్సన్ రూట్ చక్ర స్ట్రాంగ్ అవుతుంది, అంటే ఓపెన్ అవుతుంది. అంటే ఏంటి, ఈ పర్సన్కి సొసైటీ గురించి భయము, ఫ్యామిలీ ఏమంటుందో అని భయము, యాక్షన్ తీసుకోవడానికి భయము, పైకి మాత్రం ఊకదంపుడు ఆకార పుష్టి నైవేద్య నష్టి అంటారు చూడండి, ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ. ఈ పర్సన్ ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, ఎందుకు నన్ను అవాయిడ్ చేసి వెళ్ళారంటే కొన్ని సందర్భాల్లో ఈ పర్సన్కి మీ మీద ఇష్టం లేక ప్రేమ లేక కాదు, బట్ డర్పోక్ అంటే భయస్థులు. అది మీకేం చెప్తారు, నేను భయపడుతున్నానంటే మీ దగ్గర చీప్ అయిపోతారు. అరే ఇంత బాడీ పెట్టుకొని ఇంత ఆకారం పెట్టుకొని నువ్వేంటి భయపడేది అని మీరు నాగార్జున లెవెల్లో మాట్లాడారు అనుకోండి, అప్పుడు పరుగు పోతుంది కదా. సో అవన్నీ ఎవరు కూడా అమ్మాయి దగ్గర ఎస్పెషల్లీ ఈ ఎనర్జీస్ జంట విషయంలో అయితే వాళ్ళ తక్కువగా ఫీల్ అవుతారు కదా అమ్మాయిల ముందు. సో ఇక్కడ ప్రస్తుతానికి ఈ పర్సన్ ధైర్యంతో, ఎందుకంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు ఇప్పటికీ. సో ఏదేమైనా వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఇంతకు ముందు ఏంటి, థర్డ్ పార్టీకి ఈ పర్సన్ భయపడేవాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి. ప్లస్ వీళ్ళకి భయము, ఏం చేస్తారు, పరువు తీస్తారా అనేది ఒక భయం. అయితే మీ లైఫ్లో పలానా వాళ్ళు ఉన్నారు అని తెలిస్తే మిమ్మల్ని కూడా ఎక్కడ ఇబ్బంది పెడతారు అనే ఒక ఫోబియా అయితే ఉన్నింది. బట్ ఇప్పుడు అది లేదు. ఎందుకంటే ఈ పర్సన్కి రూట్ చక్ర స్ట్రాంగ్ అయింది, రూట్ చక్ర బ్లాకేజెస్ క్లియర్ అయిపోయినాయి. అంటే రూట్ చక్ర క్లియర్ అయితే ఏమవుతుందంటే చాలా ధైర్యము, చాలా స్ట్రాంగ్నెస్, దేనికైనా భయపడకుండా ఇట్లాంటి ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. హెల్త్ పరంగా కూడా రూట్ చక్ర స్ట్రాంగ్గా ఉంటే చాలా హెల్త్ బాగుంటుంది. ఓకేనా? అండ్ మన దగ్గర రూట్ చక్ర బ్రాస్లెట్స్ తీసుకెళ్ళిన వాళ్ళు కూడా, ఆయిల్స్ తీసుకెళ్ళిన కూడా నెంబర్ 1 ఫీడ్బ్యాక్ ఇచ్చున్నారు చాలామంది. సో ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా ఐ డోంట్ కేర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. రెడీ, తను దేనికైనా సిద్ధం. ఎందుకంటే అబ్సెషన్గా మీ విషయంలో ఫీల్ అయ్యి అణిగిమణి ఉంటూ అక్కడే సేవలు చేస్తూనో, సంపాదించి పెడుతూనో, బాధ్యతలు మోస్తూనో అలసిపోయినారు. ఈ పర్సన్కి రిటర్న్ బ్యాక్ రావాల్సిన ఏది అక్కడి నుంచి రావట్లేదు, అలసిపోయినారు. సో ఇప్పుడైనా స్టాండ్ తీసుకోవాలి. ధైర్యం అయితే వస్తుంది. అదే ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ప్రస్తుతం పరిస్థితుల్లో. స్టాండ్ తీసుకోవాలి, థర్డ్ పార్టీతో డిఫెండ్ చేయాలి. అది ఎనర్జీస్ కూడా జరుగుతున్నాయి. చూద్దాం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో చూద్దాం. వై ఈస్ దిస్ ఫస్ట్ చక్ర ఆర్కేంజల్? చెప్పాను కదా, అలసిపోయినారు. బాధ్యతలు మోసి అలసిపోయినారు. ఫైనల్లీ తన కోసం తను స్టాండ్ తీసుకోబోతున్నారు. వావ్, ఆల్రెడీ ఈ పర్సన్ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉండుంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ లేదు అంటే అక్కడి నుంచి
బర్డెన్స్ ఇంకా బాధ్యతలు నా వల్ల కాదు, నేను మొయ్యలేను ఈ బర్డెన్, నా లైఫ్ కూడా నాకు ఇంపార్టెంటే, మనిషి అన్న తర్వాత నాకంటూ కొన్ని సంతోషాలు ఉంటాయి, అవి ఏవి ఇది లేకుండా నేను ఎంతకాలం ఇలా సప్రెస్ చేసుకొని నేను బాధపడుతూ నన్ను ఇంత ఎమోషనల్గా సాటిస్ఫై గా ప్రేమగా చూసుకున్న నా పర్సన్కి అన్యాయం చేసి నేను ఏమి సాధించాను? ఒక బర్డెన్ఫుల్ అనమాట, బర్డెన్ఫుల్ లైఫ్. చూడండి ఎవరి విషయంలో ఇప్పుడు మీకు తను చేసిన ఫూలిష్ బిహేవియర్కి బాధపడుతున్నారు, బర్డెన్గా ఫీల్ అవుతున్నారు, మీతో రీయూనియన్ అయ్యి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఓకేనా? ఎందుకంటే మీరు మీ లైఫ్లో ఫ్రీ విల్గా బిందాస్గా ఉల్లాసంగా ఉత్సాహంగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. మీ మనసులో ఏముంది ఏంటి అనేది మీకు మాత్రమే తెలుసు, కానీ పైకి మాత్రం చాలా హ్యాపీ లైఫ్, ప్లెజెంట్ లైఫ్, సెల్ఫ్ లవ్ చేసుకుంటూ బిందాస్గా ఉన్నారు. కొంతమంది అయితే కెరీర్ పరంగా ముందుకెళ్తూ సెల్ఫ్ ఎర్నింగ్స్ చేసుకుంటూ లైఫ్ని బిందాస్గా లీడ్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. మీ ఎమోషన్స్ని మీరు ఎక్స్ప్రెస్ చేయట్లా. ఒకప్పుడు ఇంత ఎమోషనల్గా ఉండే పర్సన్ ఇప్పుడు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ సెల్ఫ్ ఎర్నింగ్స్ చేసుకుంటూ తన లైఫ్లో తను బిందాస్గా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు. అది ఈ పర్సన్ చూస్తున్నారు. ఓకే, తను ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు? అందువల్ల ఇప్పటికైనా నేను ధైర్యం చేయకపోతే, ఇంకా థర్డ్ పార్టీకి భయపడతా కూర్చుంటే, నా కోసం నేను స్టాండ్ తీసుకోకపోతే వేస్ట్ ఇంకా నా లైఫ్ అనే ఫీలింగ్ అనమాట. పర్వాలా. చక్ర బ్లాకేజెస్ క్లియర్ అయితే ఇట్లాంటి అవేకనింగ్సే జరుగుతాయి అన్నమాట. సరే, మేబీ ఈ పర్సన్ ఇప్పుడు దాకా సమ్ టైప్ ఆఫ్ ఎలా చెప్పాలి, అది చెప్పచ్చో లేదో నాకు తెలియదు, బట్ ఓపెన్గా చెప్పేస్తున్నాను. రీప్రొడక్షన్ సిస్టమ్కి సంబంధించిన ఇష్యూస్ ఏదో ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు దాకా, ఇంతకు ముందు వరకు కూడా. అట్ ద సేమ్ టైం పైల్స్ లాంటివి అండ్ బ్యాక్ పెయిన్కి సంబంధించిన ఇష్యూస్, లేదా హెడేక్కి బీపీకి సంబంధించిన ఇష్యూస్, లేదా మోకాళ్ళకి సంబంధించిన ఇష్యూస్, లేదా అరికాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ ఏదో ఈ పర్సన్ ఫేస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. బట్ ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు. ప్లీజ్ ఏంజల్స్, మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్ వై ఈజ్ హియర్. మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి కూడా తను ఇప్పుడు తన కోసం స్టాండ్ తీసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ లైఫ్లోకి తిరిగి రావాలి, థర్డ్ పార్టీ విషయంలో నేను స్టాండ్ తీసుకోవాలి అంటే ధైర్యంగా ఫేస్ చేయాలి ఏదైనా. ఆ ధైర్యం లేకనే కదా మీ నుంచి దూరం అయ్యారు కొంతమంది. ఇంకొకటి, థర్డ్ పార్టీకి భయపడే కదా చాలామంది వాళ్ళ ఎమోషన్స్ని, వాళ్ళ ఫీలింగ్స్ని సప్రెస్ చేసుకొని భయపడి దూరం జరిగారు. ఇప్పుడు ఇది లేదు. సో తెగించినట్టుగా ఈ పర్సన్ తన కోసం తను స్టాండ్ తీసుకుంటూ మీ లైఫ్లోకి రీయూనియన్ అవ్వడానికి డివైన్ని ప్రే చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఏదో రకంగా. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ చాలా తెలివైన వ్యక్తి. అంటే ఏ రకంగా అయినా మిమ్మల్ని తను ఏం కోరుకుంటున్నారో అది సాధించుకోగలరు. మీ వీక్నెస్ తెలుసు, మీ స్ట్రెంగ్త్ తెలుసు ఈ పర్సన్కి. అట్లాంటి పర్సన్. సో ఎనీవే మంచి టాలెంటెడ్ వ్యక్తే. అయితే ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండుండొచ్చు. ఈ పర్సన్ జర్నీ చేసి మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ కనపడుతున్న ఎనర్జీస్ ప్రకారము ఈ పర్సన్ ఆచితూచి అడిగేస్తున్నారు. ఎందుకంటే మంచి చెడు రెండూ ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారు? ఈ పర్సన్ మీతో వచ్చి కమ్యూనికేట్ చేస్తే, ఇంతకుముందు అన్యాయం చేసి వెళ్ళారు కదా, సో ఇప్పుడు వచ్చి నాకు ఇంత ప్రేమ ఉంది నీ మీద, మనం రీయూనియన్ అవ్వదాము, లేకపోతే ఈ రిలేషన్ని మళ్ళీ స్టార్ట్ చేద్దాము, మ్యారేజ్ చేసుకుంటాను, కమిట్మెంట్ ఇస్తాను, నాకు నువ్వే ఇంకా అన్నీ, ఇట్లాంటి ఏదో చెప్పాలి, ప్యాచప్ చేసుకోవాలి,
ఏదో రకంగా అని ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి. అది మీ ఇద్దరికి మధ్య కావచ్చు, లేదా ఈ పర్సన్ యాక్షన్ తీసుకొని మీ లైఫ్‌లోకి వస్తే, ఈ పర్సన్ లైఫ్‌లో ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ద్వారానో, లేకపోతే మీ పర్సన్‌కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ద్వారానో, అంటే మీ ఇద్దరికి మధ్య అదర్ సిట్యుయేషన్ ఏదైతే ఉందో వాళ్ళ అందరి విషయంలో వాళ్ళు ఎంటర్ అవుతారు. వాళ్ళు గొడవలు చేస్తారు అనేది ఈ పర్సన్‌కి తెలుసు. అట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్‌లో ఉంటే యాక్షన్ తీసుకొని జర్నీ చేసి మీ లైఫ్‌లోకి తిరిగొచ్చినా మీరు డెఫినెట్లీ ఆర్గ్యూ చేస్తారు. డెఫినెట్లీ డిఫెండ్ చేసుకుంటారు. డెఫినెట్లీ గొడవలు జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు ఇంతకాలం తర్వాత రాగానే రండి 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 దయచేయండి మా గేట్లు ఎప్పుడు మీకోసం తెరిచి అని ఎప్పుడు మీ ఇంటి గేట్లు అలా ఓపెన్ చేసి ఎప్పుడు వస్తారా వస్తాడు నా రాజు ఈరోజు అనుకొని వాకిట్ దగ్గరే నిలబడి పూలు పెట్టుకొని హారతిచ్చి లోపలికి సాగనంపారు కదా. ఆమె రైటర్ రా అది తెలుసు కదా ఈ పర్సన్కి. అందుకని మంచి చెడు అన్నీ ఆలోచిస్తున్నారు స్టెప్ తీసుకోవాలి అని అంటే. కానీ ప్రేమ అయితే టూ మచ్గా ఫీల్ అవుతున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఓ మై గాడ్ 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 ఇప్పుడే కదా చెప్పాను, ఖచ్చితంగా గొడవలు అయితే అవుతాయి. మీరేం వదిలిపెట్టరు. వాళ్ళు వస్తే వాళ్ళని అడగాల్సినవి. ఎందుకంటే మీరు హీల్ అయిన 24/7 మీరు లోపల హీల్ అయ్యారా లేదా పక్కన పెడితే, పైకి మాత్రం మీరు చాలా ఎనర్జెటిక్గా సెల్ఫ్లో చేసుకుంటున్నారు. కానీ 24/7 మీరు ఇన్నర్గా రెస్ట్లెస్గా ఫీల్ అవుతున్నారు గుర్తొచ్చినప్పుడు. హీల్ అవ్వలా ఇంకా మీరు. సో ఈ పర్సన్ అదే ఫీల్ అవుతున్నారు. పైకి అట్లా ఎట్లా నివురు గప్పిన నిప్పు అంటారు చూడండి, లోపల కణకణ రగిలిపోతుంది, కానీ పైకి మాత్రం నివురు గప్పు ఉంది అంతే. పైకి మాత్రం మిమ్మల్ని మీరు సెల్ఫ్లో చేసుకుంటున్నారు, వాళ్ళు చూస్తుంది దాని ప్రకారం. కానీ లోపల ఎప్పుడెప్పుడు వస్తే బ్లాస్ట్ అయిపోవాలని ఉంది. అది ఈ పర్సన్కి తెలుసు. ఎందుకంటే ఏం చేసి వెళ్ళారు. అది ఈ పర్సన్కి బర్డన్గా ఫీల్ అవుతుంది. భర్జన అవుతున్నారు. ఇంకొకటి థర్డ్ పార్టీ ఏమి యాక్షన్ తీసుకుంటుందో కూడా అటు ఆలోచిస్తున్నారు, ఇటు ఆలోచిస్తున్నారు మీ విషయంలో. మీ ముందుకెళ్తే గొయ్యి వెనకొస్తే నొయ్యి అన్నట్టు వెనక చూస్తే ఇప్పుడు మీ గురించి యాక్షన్ తీసుకుంటే థర్డ్ పార్టీ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, మీ వైపుకి వస్తే మీ యాక్షన్ ఎలా ఉంటుంది, అన్నీ బేరీ చేసుకుంటున్నారు. అందుకే చాలా తెలివిగలరు అని చెప్పింది నేను. అన్నీ ఆలోచిస్తున్నారమ్మా. ప్రస్తుత సిచ్యువేషన్ వాళ్ళది ఇది. సరే, ఇప్పుడు థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ఏం జరుగుతుంది చూద్దాము. లేకపోతే ఇక్కడికి వీడియో లెంగ్తీ అవుతుంది కాబట్టి నేను ఇక్కడికి స్టాప్ చేసేసి ఇంకొక వీడియోలో థర్డ్ పార్టీకి మీ పర్సన్కి ఏం జరుగుతుంది అనేది నేను డీటెయిల్డ్గా రీడింగ్ తీసుకుంటాను. ఓకేనా? నాకు ఆరాకొరగా చెప్పడం ఇష్టం ఉండదు. ఇప్పుడు ఒకళ్ళు చెప్పినా త్వరగా కంప్లీట్ చేయాలి, నాకు అలా ఇష్టం ఉండదు. సో ప్రస్తుత పరిస్థితుల్లో మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి కూడా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది చూసాం. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తం అన్నీ తీద్దాం బయటికి. ఓకేనా? చూడండి, 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి కూడా ఈ పర్సన్ ఎవరిని ఇష్టపడుతున్నారు? మీరే. ఎందుకు? ధైర్యంగా ఉన్నారు, ఇప్పుడు యాక్షన్ తీసుకోబోతున్నారు. ఎందుకు? రూట్ చక్ర స్ట్రాంగ్ అయింది. నో ప్రాబ్లం, వెరీ గుడ్. సరే, మీ పర్సన్ మీకు ఏం మెసేజెస్ పంపించారో ఇంకా చూద్దాము. ఈ వీడియో ఎండ్ చేసేసి తర్వాత నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్కి థర్డ్ పార్టీకి ఏం జరుగుతుంది నేను చూస్తాను. అది డీటెయిల్డ్గా ఉంటుంది.
నేను నీ నుండి ఒక్కటే కోరుకుంటూ ఉంటాను, ఎప్పుడూ నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉండు, ప్రేమిస్తూ ఉండు, ప్రేమిస్తూ ఉండు, అంతే. ఎబ్బే మీరు బ్రష్ చేయొద్దు, తినొద్దు, ఆ, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంక వాళ్ళ గురించే కూర్చొని ఓం నమ శివాయ అని తపస్సు చేస్తున్నట్టుగా వాళ్ళనే నేను నిన్ను ప్రేమిస్తూ ఉంటా, నేను ప్రేమిస్తూ ఉంటా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉంటాను, ఆవాహయామి ఆవాహయామి అనుకుంటూ జపం చేస్తుంటే ఉండండి. రైట్స్, నిన్ను మనస్ఫూర్తిగా హక్ చేసుకోవాలని చాలా అబ్సెషన్గా ఉన్నారని ఇందాక కూడా చెప్పాను నేను. సో ఇది రీజన్. నేను చెప్పింది ఇంకా తక్కువే. ఇప్పుడు ఏమైంది? ఎప్పుడు విసుక్కుంటూనే ఉంటావు, నువ్వు చేసే దిక్కుమాలిన పనులకి ఇసుక్కోక. అవును, నేను ఎప్పుడూ నా ప్రేమను నీకు ఎక్స్ప్రెస్ చేయలేదు, కానీ భగవంతుడికి తెలుసు నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో. అవును, వీళ్ళ ప్రేమ అయితే భగవంతుడికి తెలుసు, వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు, కానీ మీరు మాత్రం నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అని జపం చేసుకుంటూ ఇంకే పని పాట లేకుండా కూర్చొని జపం చేసుకుంటూ ఉండాలి. వాట్ ఏ స్టూపిడిక్. నేను నీ దగ్గరకు రావడానికి తప్పిస్తున్నాను. ఇప్పుడు అదే కదా మొత్తుకుంది ఇప్పుడు ఇంతసేపు. నేను క్లియరా? మీ పర్సనే మీకు మెసేజ్ ఇచ్చేశారు. ఇంతటితో మన బంధం ముగిసిపోయిందా? నిన్నెప్పుడు ఇంకా హర్ట్ చేయను, ప్లీజ్ కమ్ బ్యాక్. అదే కదా ఇంతసేపు నేను చెప్పింది. వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు. చాలా మిమ్మల్ని మీకు అన్యాయం చేశాను, హర్ట్ చేశాను, బాధ పెట్టాను. సో నేను ఇంకెప్పుడు బాధ పెట్టను నిన్ను. నువ్వు వెనక్కి వచ్చేసేయి. ఇది వాళ్ళు చెప్తున్నారు. నేను ఎప్పుడైతే నిన్ను అనుమానించడం మొదలు పెట్టానో అప్పటి నుంచి నా లైఫ్లో నేనే ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నాను. అంటే కొరివితో తలగొక్కోవడం అనమాట. ఇదే కోపం ఎప్పుడూ రెడీగా ముక్కు మీదే ఉంటుంది నీకు. ఎందుకంత కోపం? నేను ఇందాక ఈ ఎనర్జీస్లో కూడా ఫీల్ అయ్యా అన్నమాట. వాళ్ళ ఎనర్జీస్లో ఉన్నప్పుడు నేను అది ఫీల్ అయ్యా. ఎందుకంటే మీకు కోపం ఎక్కువ, అగ్రెసివ్ అనేది అక్కడ కనిపించింది. అదే నాకు మీ పర్సన్ కూడా చెప్పారు. ఈ మధ్యకాలంలో నేను నీకు పరాయి వాడిని, పరాయి దానిని అయిపోయాను కదా. ఏ రిలేషన్ అన్నా అంతేనమ్మా. అటాచ్మెంట్, డైలీ కాన్వర్జేషన్స్, డైలీ టచ్లో ఉంటే ఆ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. ఒకరి గురించి ఒకరికి తెలుస్తూ ఉంటుంది, నమ్మకం పెరుగుతూ ఉంటుంది. కొన్ని విషయాల ద్వారా వాళ్ళు కంపల్సరీ నన్ను నమ్ము అని నమ్మించడానికి ఎవడూ చేయాల్సిన పనిలే. వాడి యాక్షన్స్ ద్వారా వాడి మనస్తత్వం ఏంటి అర్థమవుతుంది. మనిషి మీద ఒక నమ్మకం, ఈ విషయంలో వాళ్ళు ఇలా చేయరు, నాకు పూర్తి నమ్మకం అనేది వాళ్ళు చెప్పకుండానే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీ లైఫ్లో మీరు ముందుకెళ్తున్నారు, నేను నీకు పరాయిదాన్ని అయిపోయానా అని ఆలోచిస్తున్నారు. కన్ఫ్యూజన్ అండ్ ఇమ్మెచ్యూర్ మనిషిని నీకు తెలుసు కదా, అది కూడా ఇందాక చెప్పాను. ఇమ్మెచ్యూర్గా యాక్షన్స్ తీసుకున్నారు. ఇప్పటికైనా నేను తొందర పడకూడదు, ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి అని. నువ్వు నా కోసం ఎన్నో రాత్రులు కన్నీటితో నిద్ర లేకుండా గడిపావని నాకు తెలుసు. మరి ఏం మాయరోగం వచ్చి మాట్లాడడానికి? ఎందుకంటే ఇప్పుడు అదే ఫేస్ చేస్తున్నారు వాళ్ళు, ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. నాకైతే నీ స్మైల్ చాలా నచ్చుతుంది. అవును, మీకు మా వ్యూవర్స్ స్మైల్ నచ్చుతుంది, వీళ్ళకేమో మీ బోడిగుండు, పట్టతల, బాణపట్ట ఇవే గుర్తొస్తున్నాయి కదమ్మా. అవి నచ్చే వెళ్ళారు. నాకే తెలియదు, అందరితో బాగానే ఉంటాను, కానీ నీ ముందు మాత్రమే ఎందుకు ఈగో చూపిస్తాను? మాయరోగం నాకే అర్థం కాదు. ఎందుకంటే మీరు వాళ్ళ ఈగోని అంత బూస్టప్ చేశారు. నేను చాలాసార్లు చెప్పాను కదా, వాళ్ళకంత సీన్ లేదమ్మా. అయినా సరే మీరు వాళ్ళ ఈగోని, అబ్బా నువ్వు మన్మధుడివి, ఆ బాణ పట్టేసుకొని చాలా అసలు రాజకుమారుడివి నువ్వు, ఆ బాణ శరీరం వేసుకొని, అబ్బా నువ్వు స్లిమ్ అండ్ ట్రిమ్, ఆ నెత్తి మీద ఒక్క జుట్టు పొగ్గోడు ఉండదు, అబ్బా ఎంత అందంగా ఉంటావో, లేని పోని అన్నీ మీరు క్రియేట్ చేసి అసలు నువ్వు నీలాంటి మన్మధురాలు అసలు నాకు జీవితంలో దొరకదు, నువ్వు లేకపోతే నేను బతకలేను, చచ్చిపోతాను, ఇట్లాంటి దిక్కుమాలిన మాటలన్నీ చెప్పి మీ ఎమోషన్స్ అన్నిటినీ బయటపెట్టి వాళ్ళ ఈగోని బెలూన్లోకి గాలి కొట్టినట్టు కొట్టారనమాట. ఏం చేస్తారు మరి? అందరి దగ్గర బాగానే ఉంటాను చెప్తున్నాడు క్లియర్గా, అందరి దగ్గర బాగానే ఉంటాను, కానీ నీ ముందు మాత్రమే ఎందుకు ఈగో చూపిస్తారంటే మీరు బూస్టప్ చేసుకుందేది.
నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించు. ఫైనల్లీ మీకేం చెప్తున్నారు? ఐఎమ్ వెరీ సారీ అన్నాగా సారీ, సరదాగా వచ్చేసేయ్ ఒకసారి టడడాయ్. ఇది మీ పర్సన్ ఫైనల్లీ ఇదే అడుగుతున్నారు. ఇది తన కరెంట్ సిచ్యువేషన్, రైట్? దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్ గైస్. లైక్ చేయని వాళ్ళు చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి, హైప్ చేసేవాళ్ళు చేయండి, ఓకేనా? మళ్ళీ మర్చిపోయి మీ పర్సన్ ఎనర్జీస్లోకి వెళ్ళిపోయి అందుకని గుర్తు చేస్తున్నా. బాయ్.